ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మరి మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? బ్లడ్ రెడ్ వెజిటేబుల్ అంటే ఎర్రగా రక్తంలా ఉండే కూరగాయ అని చెప్పగానే తెలిసిపోతుంది. ఎవరికి తెలీదు? రక్తంలా కనిపించే కూరగాయ, కానీ దాంట్లో అద్భుతమైన మనకి ఆరోగ్యానికి కావాల్సిన మంచి గుణాలు ఉన్నాయి. నిజంగా చిన్నప్పుడు ఈ ఎర్రగా ఉండే కూరగాయ అర్థమైపోయింది కదా, బీట్రూట్. ఈ బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అవి తిని నాలుక ఎర్రగా అవుతే ఎంత ఎర్రగా అయిందో చక్కగా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం. సో మరి ఈ బీట్రూట్ తోటి ప్రాబ్లం ఏంటంటే మనం ఏ కూరలో అయినా వాడుకుంటే ఆ కూర అంతా ఎర్రగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం ఏం చేసుకోవాలి? ముందుగా బీట్రూట్ని కావాలంటే కుక్కర్లో ఉడకపెట్టేసుకోండి. తర్వాత దాన్ని పొట్టు తీసి కొంచెం నూనెలో వేయించితే ఆ రంగు వదిలే గుణం తగ్గిపోతుంది. ఎందుకంటే అది నీళ్ళల్లో ఎక్కువగా డిజాల్వ్ అయ్యే రంగు. సో మరి ఈరోజు ఇదే బీట్రూట్ని చక్కగా తెల్లగా ఉండే మన పెరుగులో వేసేసి ఆ రంగు ఎంత తక్కువగా బ్లీచ్ అవుతుందో చూసేద్దామా? మరి ముఖ్యంగా మనకి కొవ్వు, ప్రోటీను, కార్బోహైడ్రేట్స్ ఇవి మనకి ఏ ఫుడ్లో అయినా ఉంటాయి. కానీ కొన్ని వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఈ రంగుల్లో ఉన్న కూరగాయల్లో ఉంటాయి. మరి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఈ రకరకాల రంగుల కూరగాయలు తినాలనేసి డాక్టర్లు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ బీట్రూట్ అనేసరికి కొంతమంది అది ఇలా తాకితే చాలు రంగు వేరే కూరగాయలకి పాకిచ్చేస్తుందని కూడా కొంతమంది అంటూ ఉంటారు. అలా పాకకుండా ఎలా కాపాడాలి అని చాలాసార్లు క్వశ్చన్లు అడుగుతుంటారు. కానీ బీట్రూట్ నీళ్ళల్లో వేసినా రంగు లాగేస్తుంది, కొంచెం నూనెలో వేసినా రంగు లాగేస్తుంది. ఈరోజు ఈ బీట్రూట్ని పొట్టుతో సహా చక్కగా ఉడికించుకోవాలి. ఈ బీట్రూట్ చక్కగా ఉడికిన తర్వాత దాన్ని పొట్టు తీసి తర్వాత దాన్ని కొంచెం నూనెలో వేయించితే అప్పుడు ఆ రంగు బయటికి ఎక్కువగా రాదు. అయినా పూర్తిగా రాదని నేను అన్ను. మనం చేసుకునే కూర అందులో ఈరోజు పెరుగు వేసి మనం పెరుగులో బీరకాయ వేసి చేసుకున్నాం. పెరుగు పచ్చళ్ళలా చేసుకునే కూరగాయల్లో మంచి టేస్ట్ ఉంటుంది. బీట్రూట్కి అద్భుతమైన కాంబినేషన్స్. మీరు ఎప్పుడైనా కానీ ఈ కూరగాయతో ఏం చేయాలి అని ఆలోచించండి. దాంతో ఏది మంచి కాంబినేషన్? మరి బీట్రూట్ తోటి కొబ్బరి చాలా మంచి కాంబినేషన్, బీన్స్ అయినా కొబ్బరి మంచి కాంబినేషన్. దీంతో పాటు ఈ పెరుగు చేసుకునే కూరల్లో కొబ్బరి వేసి చేసుకుందాం. ఈ కొబ్బరి తురుముని మిక్సీ జార్లో వేసేసి అవియల్ అనేది కేరళలో చేసుకునే అద్భుతమైన డిష్. అది పెరుగు ఇవన్నీ వేసి, కానీ సాంబార్ ఎలాగా అన్ని రకాల కూరగాయలు వేసి మంచిగా పౌష్టిక విలువలు ఎక్కువగా ఉండాలని చెప్పేసి తింటూ ఉంటారు. భలే టేస్టీగా ఉంటుంది. దానికి ఈక్వలెంట్గా కేరళలో ఎప్పుడు అవియల్ రెగ్యులర్గా, అది పండగ అవనియండి ఏదన్నా అవనియండి, 10 మంది కలిశారు అంటే ఆ రోజు అవియల్ తినాల్సిందే. జీలకర్ర కొబ్బరితో పాటు వేసుకుందాం. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. కావాలంటే ఇందులో తాలింపులో ఎండిమిరపకాయలు వేసుకుందాం, కానీ ఎండిమిరపకాయలు పొడి వేసుకోవద్దు. ఈ పచ్చిమిరపకాయలని కూడా ఇందులో వేసుకుందాం. దీంతో పాటు మనం కొత్తిమీర వేసి ఇది చక్కగా పేస్ట్ చేసిన తరువాత దీంట్లో మనం పెరుగు వేసుకుందాం. ఇప్పుడే పెరుగు వేసి కొట్టేశారనుకోండి, ఇందులో కొంచెం వెన్న అదేదైనా ఉంటే అంతా బయటకు వచ్చేసి సరిగ్గా ఉండదు. అందుకని ముందు ఈ కొబ్బరి ఇవన్నీ మంచిగా పేస్ట్ చేసి తర్వాత దాంట్లో కొబ్బరి ఎలా కలుపుకోవాలో చూడాలి. మరొకటి, ఇలా పెరుగు చేసుకున్న కూరగాయల్లో మనం ఆవాలు వేసుకోవాలి. అందులో ఆవాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇది వరకు కూడా నేను పచ్చి ఆవాలు ఇందులో వేసి గ్రైండ్ చేసేసాను. అది అందరికీ అంత సూటబుల్ కాదు. ముఖ్యంగా చిన్నపిల్లలకి పచ్చి ఆవాలు తాకితే కడుపు కొంచెం మండుతుంది. అలా కాకుండా ఈ ఆవాల పొడిని కూడా ఇందులో ఎలా వాడుకోవాలో మరి ఈరోజు చూద్దాం. ముందుగా మన కొత్తిమీర, కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసేసుకుందాం. మనం పేస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసేసుకొని మళ్ళీ మిక్సీ కట్టాల్సిన పనేం లేదు. దీన్ని ఒక చెంచా తీసుకొని చక్కగా కలిపేసుకుందాం. చెంచా కంటే ఫోర్క్ బెటర్ కలపడానికి. మరి దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసేసి ఇలా కలిపేసుకుందాం. పెరుగు కూర రెడీ అయిపోతుంది. దీనికి తాలింపు వేసుకోవాలి. ఇలా ఉన్న కూర ఆ బీట్రూట్ వేసిన తర్వాత దీని రంగు ఇలా ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది.
ఇందులో అవియల్లు చేసుకునే విధంగా ఈ రెడీ అయింది. కానీ దీనికి తాలింపు ఎలా వేయాలో చూద్దాం. సో మరి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం. పచ్చి బీట్రూట్ దాన్ని ఉడికిన తర్వాత చక్కగా చూడ్డానికి ఎంతో అందంగా మన బీట్రూట్ రెడీ అయిపోయింది. చూడండి, ఇవి చిట్టి చిట్టి బీట్రూట్స్ తీసుకొని దాన్ని ఉడకబెట్టి స్కిన్ తీసి చక్కగా వెనిగర్లో సోక్ చేసి పెడతారు. చాలా అందంగా ఉంటుంది. ఈ బీట్రూట్ని ఉడికించిన తర్వాత దీని పైనున్న తొక్క ఈజీగా తీసేయచ్చు. ఈ బీట్రూట్ మనం ప్రెషర్ కుక్కర్లో వేసేసి కొంచెం ఒక 4 విజిల్లు మటన్ ఉడికించినట్టు చక్కగా ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఇలా ఉడికిపోతుంది. కొంచెం ఎక్కువ ఉడికినా బీట్రూట్లో ఉన్న ఆ గుణం వల్ల ఏంటంటే ఆ స్టార్చ్ బంగాళదుంపలాగా బాగా మ్యాషీ అవ్వదు. కాబట్టి కొంచెం ఎక్కువ ఉడికినా పర్లేదు. కానీ ఈ బీట్రూట్ని పర్ఫెక్ట్గా ఈ విధంగా కుక్ చేసేసుకోండి. మనం ఈ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. దీన్ని ఇలా చూడండి, ఆ ఎర్రదనం అంతా బయటికి వచ్చి కలిసిపోవాలని ఉంది. బీట్రూట్ని ఇలా ముక్కలుగా కోసేసుకుందాం. ఇదే విధంగా చూడండి, లేతటి బీట్రూట్. ఈ బీట్రూట్ని మనం తాలింపు వేసి ఈ పెరుగు కూరలో వేసుకుందాం. బీట్రూట్కి తాలింపు వేయడం కోసం నూనె వేసుకుందాం. పెరుగులో మనం ఏం నూనె వేయలేదు కదా, అందుకని ఒక 2 చుక్కలు ఎక్కువగా వేసుకొనే చేసుకుందాం. ముందుగా ఆవాలని ఈ నూనె వేడెక్కలేదు, ఇంకా వేసామనుకోండి కొంచెం టైం పట్టిద్ది. ఏం పర్లేదు, మంట కొంచెం పెంచి ఆవాలు చిటుపట్లాడేదాకా ఆగి మనం ఈ లోపల ఈ ఎండుమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. ముఖ్యంగా ఇలాంటి పెరుగు కూరలు చేసుకున్నప్పుడు ఈ ఎండుమిరపకాయలు కూడా దాంతోపాటు తింటుంటే భలే మజా వస్తుంది. సో అందుకని కొంచెం ఎక్కువగానే ఎండుమిరపకాయలు వేస్తాను. అంతేకాకుండా నూనెలో బాగా కాలిన తర్వాత ఆ నూనెకి మంచి సువాసన ఈ ఎండుమిరపకాయలు ఇస్తాయి. ఇదే మళ్ళీ మన పెరుగు కూరకు కూడా వెళ్తుంది. కొంచెం ఆవాలు చిటపట్లాడిన తర్వాత దీంట్లో మన ఎండుమిరపకాయలు వేద్దాం. అలాగే మన శనగపప్పు వేసి లైట్గా దీన్ని ఎండుమిరపకాయల్లో నుంచి మంచి సువాసన బయటకు వచ్చేదాకా కుక్ చేసుకుందాం. ఈ శనగపప్పు కూడా కొంచెం మంచి రంగు వస్తుంది. మంట కొంచెం తగ్గించుకొని ఇప్పుడు కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ కూడా వేసి మనం దీన్ని రెడీ చేసుకుందాం. ఆ ఎండుమిరపకాయలు చక్కగా కాలి మంచి సువాసన వస్తుంది. ఇందులో మినప్పప్పు కూడా వేసేసుకుందాం. ఈ మినప్పప్పు కూడా ఈ పెరుగు పచ్చడిలో మనం ఎటువంటి చట్నీలైనా కానీ మంచి టేస్ట్ ఇస్తుంది. కరకరలాడుతూ కొంచెం సేపు ఇలా వేయించుకొని ఆ మినప్పప్పు కూడా కొంచెం రంగు వచ్చే వరకు కుక్ చేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు వేసి దీంట్లో ఇంగువ అలాగే మంట తగ్గించేసాను. ఇందులో ఆవాల పొడి, పచ్చి ఆవాలు వేసి గ్రైండ్ చేయడం కంటే ఇలా ఆవాల పొడి తీసుకొని నూనెలో ఇలా వేసి దీంతో పాటు కొంచెం అంత ధనియాల పొడి అలాగే కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం. దీన్ని చక్కగా టాస్ చేసుకుందాం. ఇప్పుడు నూనె కలర్ ఎంత బాగా బయటకు వస్తుందో చూద్దాం. ఒక 2 నిమిషాల పాటు ఈ బీట్రూట్ని కూడా ఇందులో టాస్ చేసుకొని తర్వాత మన ఈ కూరలో వేసుకుందాం. కొంచెం అంత ఉప్పు కూడా ఇందులో వేసి చక్కగా కలిపేసుకుందాం. వాటర్ సాల్యుబుల్ అంటారు బీట్రూట్ కూడా దీంట్లో లైట్గా కుక్ అయి ఈ బీట్రూట్ పైన ఏదైతే నీళ్ళలాగా ఉంటుందో దానివల్ల తొందరగా కలర్ స్ప్రెడ్ అవుతుంది. నూనెలో వేసి మనం వేయించుకోవడం వల్ల ఆ బీట్రూట్ పైన ఆ రంగు పాకిచ్చే గుణాన్ని తగ్గించేసుకున్నాం. అందుకే చాలామంది ఏదైతే బీట్రూట్ పైన కొంచెం కట్ చేయగానే ఆ నీళ్లు ఎర్రగా ఉంటుందో అది తొందరగా దేంతోకైనా కానీ వేరే కూరగాయలకి పట్టేసుకుంటుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీంట్లో మన పెరుగు కూర ఏదైతే రెడీ చేసుకున్నామో దీంట్లో వేసేసుకొని కలిపేసుకుందాం. మీరు అనుకున్నంత రంగు ఎక్కువగా బయటికి రాదు, చూడ్డానికి కూడా బాగుంటుంది. కొంతమంది అసలు బీట్రూట్ అంటే ఆ రంగు చూస్తే తినబుద్ధి కాదు అంటారు. మరి ఆ రంగు ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా అలా నూనెలో ముక్కల్ని వేయించేసుకున్న తర్వాత మీరు దేంతోటన్నా చేసుకోండి, ఆ రంగు కొంచెంగానే పాకుతుంది. ఇప్పుడు మన కూర చూడండి, మరీ ఎక్కువ రంగు లేకుండా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఉందో.
ఇప్పుడు బీట్రూట్ రంగు నచ్చని వాళ్ళకి ఈ రంగు ఏమన్నా బాధ కలిగిస్తుందా? లేదు కదా, చక్కగా ఉంది. మరి చక్కగా తినేద్దామా? వంట ఏంటో కానీ మనం బీట్రూట్కి వస్తే చాపింగ్ బోర్డు కూడా కొంచెం కలర్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మన కూర చూడండి, మనకి తక్కువ అంటే కలర్ కొంచెం స్ప్రెడ్ అవుతుంది, కానీ ఈ రంగు చాలా తక్కువగా స్ప్రెడ్ అయ్యి మంచిగా చూడడానికి కూడా అందంగానే ఉంది. బీట్రూట్లో ఉన్న ఆ మంచి ఫ్లేవర్ని ఈ కొబ్బరి కాంబినేషన్స్తో చేసేసుకున్నాను. ఈ బీట్రూట్తో చేసుకున్న ఈ కూరకి ఈ ముక్కల్ని చక్కగా వేసేసుకొని కలిపేసుకుందాం. అయితే ముఖ్యంగా కేరళలో అవియల్ అని చాలా ఇష్టంగా తినే కూరకి మంచిగా అదే రుచితో పాటు వచ్చి ఇది మంచి టేస్టీగా ఉంటుంది. థాలీలో అయినా దేనిలో అయినా మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్లో ఇలాంటి కూరలు చేసి పెడుతూ ఉంటారు. సో మరి మీరు కూడా చక్కగా చేసుకోండి. చెప్పాను కదా, ఆ తాలింపులో మన వేసిన మినపప్పు చక్కగా కరకరలాడుతూ భలేగా ఉంది. అందులో ఆ ఎండుమిరపకాయ ఆ తాలింపులోకి మంచి ఒక రకమైన ఘాటునిచ్చింది. మరి మన ఆవాల పొడి కూడా పర్ఫెక్ట్గా ఇందులో సెట్ అయింది. మరి చక్కగా సూపర్ అంటే సూపర్ అని ఎంజాయ్ చేయండి. మరి మర్చిపోవద్దు, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి, ప్రతిరోజు చక్కగా ఎంజాయ్ చేయండి. బీట్రూట్ పెరుగు కూర తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర, పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసి కొంచెం నీళ్లు పోసి ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు అలాగే పెరుగు కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసి అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, కరివేపాకు, మినపప్పు, ఇంగువ ఇవన్నీ వేసి చక్కగా తాలింపు వేసి దాంట్లో ఆవాల పొడి అలాగే తగినంత ఉప్పు కూడా వేసి ఈ బీట్రూట్ ముక్కలు కూడా వేసి చక్కగా టాస్ చేసుకోవాలి. తరువాత ముందుగా చేసి పెట్టుకున్న ఆ కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొచ్చి ఈ బీట్రూట్ ముక్కలతో పాటు కలిపి వేడివేడిగా అన్నంతో తింటే చాలా బాగుంటుంది. చూసేశారు కదా ఈ రోజు వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.